హాయ్, వెల్కమ్ టు శ్రీమీడియా. ఈరోజు మనతో మ్యాక్ అస్థెటిక్స్ డాక్టర్ శ్రీవల్లి గారు ఉన్నారు, ద ఫౌండర్ అండ్ ద చైర్పర్సన్. ఈరోజు మ్యామ్తో మనం స్కిన్కి, హెయిర్కి ప్యాంపరింగ్ ఎంత అవసరమో మ్యామ్ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. హాయ్, ఎలా ఉన్నారు మ్యామ్? ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు శ్రీమీడియా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, ఇప్పుడు చూసుకుంటే ద మోస్ట్ ప్రాబ్లమ్ ది యాక్నీ. లైక్ ప్రతి ఒక్కరి ఫేస్ మీద యాక్నీ ఉంటుంది. యాక్నీ వచ్చిన ఒక ప్రాబ్లం అయితే దాని తర్వాత ఉండిపోయే డార్క్ స్పాట్స్. అసలు దేని వల్ల వస్తుంది యాక్నీ? ఎన్ని సీరమ్స్ వాడినా, ఎన్ని ఆయింట్మెంట్స్ వాడినా ర్యాండమ్గా వస్తూనే ఉంటుంది. అసలు దానికి సొల్యూషన్ ఏంటి? యాక్చువల్గా యాక్నీ అనేది ఏంటి అని అంటే ఏజెస్ వైజ్గా డిఫరెంట్ సిట్యుయేషన్స్లో మనం అది చూస్తూ ఉంటాం స్కిన్స్ మీద. సో టీనేజర్స్కి ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల యాక్నీ వస్తాయి. అలాగే 30-35 ఇయర్స్ వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ప్రాబ్లం వల్ల వస్తుంది. సో జనరల్గా యాక్నీ ఏంటి అని అంటే పొల్యూషన్ అవ్వచ్చు, మీ తీసుకునే డైట్ హ్యాబిట్స్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అవ్వచ్చు, లేదు అని అంటే స్ట్రెస్ లెవెల్స్, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అమ్మాయిల్లో అయితే పీరియడ్స్ వచ్చే టైంకి, కన్సీవ్ అయినప్పుడు, డెలివరీస్ టైంలోనూ ఇలా డిఫరెంట్ మనకి ఎప్పుడు కూడా చేంజెస్ ఉంటాయి కాబట్టి హార్మోనల్ లెవెల్స్లో దాని రీజన్స్ వల్ల రావచ్చు. ఓకే, లైక్ ఫుడ్లో ఎలాంటి చేంజెస్ రావాలంటారు యాక్నీకి? ఎక్కువ ఇప్పుడు జనరల్గా జంక్ ఫుడ్ తినేస్తూ ఉంటారు అండ్ ఆయిల్ ఫుడ్ తినేస్తూ ఉంటారు. సో మనకు అది ఏది హెల్ప్ అవుతుంది, ఏది కాదు అనేది ఒకసారి మనమే టెస్ట్ చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎవ్రీ 21 డేస్కి కూడా మన స్కిన్లో కొలేజన్ బూస్ట్ అవుతూ ఉంటుంది. 21 డేస్కి కంటిన్యూస్గా చేంజెస్ జరుగుతూ ఉంటాయి స్కిన్లో. సో మీకు ఫ్రీక్వెంట్గా యాక్నీ వస్తుంది అని అంటే మనం ముందు రోజు ఏం డైట్ తీసుకున్నాం, లాస్ట్ నైట్ ఏం తీసుకున్నాము, బిఫోర్ లాస్ట్ నైట్ ఏం తీసుకున్నాము. సో డైట్ తీసుకున్నప్పుడు, అలాగే ఫ్రైస్ ఎక్కువ తీసుకున్నప్పుడు, షుగర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తీసుకున్నప్పుడు, కొందరికి స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఎక్కువ ఉంటాయి, అలా తీసుకున్నప్పుడు, స్కిన్ డీహైడ్రేట్ అయినప్పుడు, పొల్యూషన్కి బయటకు వెళ్ళేటప్పుడు, సో ఏ రీజన్ వల్ల మనకు వస్తుంది అని మనకున్నటువంటి లైఫ్ స్టైల్లో మనమే దాన్ని చెక్ చేసుకోగలగాలి. సో వేరే ఇతరత్ర ఏదన్నా మెడికల్ కారణాల వల్ల అనుకోండి, లైక్ ఏదన్నా మెడికల్ డిజబిలిటీస్ ఉన్న, అంటే లైక్ డిజార్డర్ ఉన్న మెడికల్లో, అలాగే ఆల్రెడీ హెరిడిటరీ ఇంట్లో వాళ్ళకి ఎవరికన్నా ఉండి వస్తున్నా, అండ్ హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చినా దాన్ని మీరు మీ ఫిజిషియన్ని సంప్రదించాల్సి ఉంటుంది. రిమైనింగ్ కారణాలు అనుకోండి, అవి మనం కంట్రోల్ చేసుకునేటట్లు ఉంటే కంట్రోల్ చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అయితే మార్చుకోవాలి ఖచ్చితంగా. నేను విన్నాను లైక్ పింపుల్స్ అనేది ర్యాండమ్గా యాక్నీ లైక్ చీక్స్ మీద వచ్చేది లైక్ ఫోన్ చూడడం వల్ల అంటున్నారు. అది అంతవరకు నిజం? కవర్ బాగాలేకపోయినా, లైక్ ఫోన్ కేస్ బాగాలేకపోయినా, పిల్లో కేస్ బాగాలేకపోయినా దానివల్ల యాక్నీ వస్తుంది అంటున్నారు. అది అంతవరకు నిజం? ఫోన్ కేసులు చూడటం వల్ల, ఫోన్లు చూడటం వల్ల యాక్నీ వస్తుంది అనేది అయితే దట్ ఈస్ ఎ మిత్ యాక్చువల్లీ. స్క్రీన్ మానిటర్ వల్ల, అంటే అది ఫోన్ అనే కాదు, కంప్యూటర్స్ ముందు ఎక్కువ వర్క్ చేస్తున్నా, అదే పనిగా టీవీ చూస్తున్నా, కొంచెం అంటే యూవీ ప్రొటెక్టివ్ లేయర్ దెబ్బతింటుంది కాబట్టి. అంటే చాలా మందికి అంటే యాక్నీకి రిలేటెడ్ కాకపోయినా ఐ జస్ట్ వుడ్ లైక్ టు సే వన్ పాయింట్. మా క్లినిక్ వచ్చినప్పుడు ఎప్పుడో మాకు ట్యాన్ వచ్చేసింది, మేము ఎండలో తిరిగిపోయినా వచ్చేసింది, మేము బయటకు అసలు సన్ ఎక్స్పోజ్ చేయకపోయినా మేము నల్లబడిపోయాం ట్యాన్ అని అంటారు. చాలా మందికి ఏంటి అని అంటే మైండ్లో ఉండేది ఎండలో వెళ్తే నల్లగా అయిపోతాము అని. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ ఇంటీరియర్ వర్క్లో ప్రతి వాళ్ళు ఎల్ఈడీస్ లైట్స్ వాడేస్తున్నారు. సో దాంట్లో ఎక్కువసేపు స్క్రీన్ మానిటర్ చేసిన, సమ్ టైమ్స్ మీరు కిచెన్లో ఉండి ఎక్కువ టైం కుక్ చేస్తున్నా కూడా, ఈవెన్ కుక్కర్కి మనం పోపు పెట్టేటప్పుడు, వంట చేసేటప్పుడు కూడా సెగకు కూడా, వేడికి కూడా శరీరంకి అందటానికి ఛాన్స్ ఉంటుంది స్కిన్. దాని మీద యూవీ ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవ్వటం మూలాన కూడా వస్తుంది. కాబట్టి మనకి స్క్రీన్స్ చూడటం మూలాన, ఫోన్లు చూడటం మూలాన కాదు, మన లైఫ్ స్టైల్లో ఏది ఎక్కువ చేస్తున్నాం అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆపచ్చు. సెకండ్ పాయింట్ మీరు అడిగారు లైక్ పిల్లో కవర్స్ మూలాన అని. అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ డాండ్రఫ్ ఇన్ యువర్ హెయిర్. మీ హెయిర్ లో డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా స్కిన్ మీద అది ఎఫెక్ట్ అవుతుంది. చాలా మందికి పింపుల్స్ వచ్చే వాళ్ళల్లో తెలియదు అనమాట రీజన్. వాళ్ళకి కొన్ని డాండ్రఫ్ ఉండటం మూలాన కూడా స్కిన్ చాలా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. దానికి ఏం చేయాలి అని అంటే, డాండ్రఫ్ ఉన్న వాళ్ళు స్కిన్ టచ్ చేసేటప్పుడు మీరు తల్లో గోక్కున్న, వేలు పెట్టిన, ఏదైనా చేస్తున్నా దాన్ని తెచ్చి మళ్ళీ ఫేస్ మీద పెట్టుకోకూడదు. అది కొంచెం కాన్షియస్గా ఉండాలి. డాండ్రఫ్ ఉన్న వాళ్ళు నెయిల్స్ పెంచుకోకూడదు. దాని మూలాన్ని కూడా ఆ నెయిల్లో ఎక్కడొక్కడ ఉండిపోయి మీ స్కిన్కి టచ్ అయినప్పుడు అది వస్తూ ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే పిల్లో కవర్స్ మీద ఏదైనా మన పాత గుడ్డలు ఏదైనా ఉంటే అది వేసుకొని పడుకోవడం, నిద్ర లేచిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ వాష్ చేశాకే దాన్ని వాడటం, లేదా పిల్లో కవర్స్ ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయటం ఎవ్రీడే, ఇలాంటివి చేయాలి. ఎందుకంటే పడుకున్నప్పుడు మీకున్నటువంటి ఆ వైట్ ఫ్లేక్స్ ఏవైతే ఉంటాయో అవి పిల్లో కవర్స్ కంటే మీరు అటు ఇటు మనం తిరిగినప్పుడు మన చీక్స్కి, మొహానికి అంటటం మూలాన యాక్నే చాలా ఎగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ప్రతిదానికి ఒక సైంటిఫిక్ రీజన్, క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంతే తప్ప అదేదో ఒక మిత్తులాగా, లేదు స్క్రీన్ చూస్తే వస్తుంది, పిల్లో కవర్ మార్చకపోతే వస్తుంది కాదు. పిల్లో కవర్ డాండ్రఫ్ లేకపోతే మార్చుకోకపోయినా రాదు.
డాండ్రఫ్ ఉంది అంటే ఎలా అయినా మీకు అది ఆటోమేటిక్ గా ఆ పౌడర్ అయినా ఫేస్ మీద పడుతుంది కాబట్టి వస్తుంది. అలాంటి సందర్భాల్లో మేము అందుకే వచ్చినప్పుడు మ్యాక్ లో ఏం చేస్తామంటే ఫేస్ కి స్కిన్ కి అనాలిసిస్ కి వచ్చినా కూడా హెయిర్ తీస్తాం, హెయిర్ ని కూడా చెక్ చేస్తాం. సమ్ టైమ్స్ డాండ్రఫ్ ఉన్నప్పుడు ఫేస్ మీద వస్తుంది కాబట్టి అలాంటి టైంలో మీకు ఫేస్ కి ట్రీట్మెంట్ అక్కర్లేదు, ఓన్లీ డాండ్రఫ్ కి ట్రీట్మెంట్ చేసి ఫేస్ కి ఒక ఆయింట్మెంట్ సీరమో లేకపోతే టాబ్లెట్స్ ఏమైనా ఇచ్చి పంపుతాం తప్ప ట్రీట్మెంట్ చెయ్యం. బికాస్ అది మీకు న్యాచురల్ గా రాలేదు, మీ అజాగ్రత్త వల్ల వచ్చింది, దాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. నిజమే, అజాగ్రత్త అనేది చాలా జరగడం వల్లనే మనకి యాక్ని అనేది దాని నాలెడ్జ్ లేక ఏదో వస్తుంది తగ్గిపోతుంది అని. అలాగే చూసుకుంటే చాలా సీరమ్స్ వాడేస్తాం, ఆయింట్మెంట్స్ వాడతాం, పోదు, ఇంకా డార్క్నెస్ స్పాట్స్ అనేది అలా ఉంటుంది. సో దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మ్యాక్ లో? అంటే మీకు ఎలా ఉంటుంది అని అంటే ట్రీట్మెంట్ నాట్ ఓన్లీ మ్యాక్, ఎక్కడికి వెళ్ళినా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్కిన్ కి రిలేటెడ్ అనగానే ఒక కాస్మెటాలజిస్టో డర్మటాలజిస్టో దానికి తగ్గ క్వాలిఫైడ్ పర్సన్, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక బ్రాండ్ దగ్గరికి వెళ్ళటం మూలాన మనకి ఎథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఎథెంటిక్ ట్రీట్మెంట్ జరుగుతుంది, తద్వారా గుడ్ రిజల్ట్ వస్తుంది. మీరు వాడేటటువంటి సీరమ్స్ అవి ఏవైతే ఉన్నాయో అసలు మీకు ఆ స్కిన్ కి పడతాయా పడవా? ఏదో ఇన్స్టాలో మంచి యాడ్ చూపించారు, ఇలా పెట్టి ఇలా తీయగానే ఏదో టైడ్ వస్తుంది చూసారు, అవాక్ అయ్యారా అని, ఆ రేంజ్ లో ఫేస్ ఏదో మారిపోతుంది అనుకుంటే దేనికి మారదు, ట్రీట్మెంట్ కి మారదు, ఏ ప్రోడక్ట్ మారినా మారదు. సో జనరల్ గా ఇప్పుడు మార్కెట్ లో వస్తున్నవి ఇమీడియట్ గా ఫెయిర్నెస్ రావడానికో, ఇమీడియట్ గా బూస్ట్ అయ్యి అందంగా కనిపించడానికో స్టెరాయిడ్ కంటెంట్ చాలా వస్తుంది. సో అది వాడచ్చా వాడకూడదా, మనకి పడుతుందా పడదా అనేది ఒక డాక్టర్ సూపర్విజన్లో డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది వాడటం మూలన చాలా వరకు ఇలా ఎగ్రవేట్ చేసే వాటిని మనం కంట్రోల్ చేయొచ్చు.